సరే నా టెన్షన్ బయటపడకుండా నేను ధైర్యంగా ఉన్నట్టు మాత్రమే నటించాల్సిన అవసరం ఉంది. భూమి, ఏంటో నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. మా అత్తయ్య మావయ్య గారు కూడా ఆల్రెడీ బయలుదేరారట. వాళ్ళు వస్తున్నారని అంటేనే నాకు గుండెల్లో దడెక్కువైంది. ఇప్పుడు అలేఖ్య పీటల మీద కూర్చోకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నాకు అర్థం కావడం లేదు. ఊహించుకుంటేనే భయంగా ఉంది భూమి. ప్లీజ్ వదినా, మీరు టెన్షన్ పడకండి. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. మొత్తం నా మీద వదిలేయండి. అది కాదు భూమి, మా అత్తయ్య మావయ్య వాళ్ళు పద్ధతులకు, సాంప్రదాయానికి, కుటుంబాలకి విలువ ఇచ్చేటటువంటి వ్యక్తులు. అది తలుచుకుంటేనే నాకు చాలా భయంగా, టెన్షన్గా ఉంది. వదినా, ఆల్రెడీ చెప్పాను కదా, మీరేం టెన్షన్ పడకండి. ఏదున్నా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి. సరే భూమి, నేను అమ్మవారి దగ్గర ఏర్పాట్లు చేయడానికి వెళ్తాను. సరే వదినా, మీరు వెళ్ళండి. ఏవండి, వదిన వాళ్ళ అత్తమామకి నేను తెలియదు కదా. తెలీదు సుహాసిని. ఈ విషయంలో నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ మంచి జరుగుతుంది. అవును సుహాసిని, నువ్వు తెలియదు కదా, ఇప్పుడు తెలుస్తుందిలే. పీటల మీద కూర్చున్నప్పుడు నువ్వు నా భార్య అని వాళ్ళకి తెలుస్తుంది. ప్లీజ్, నేను చెప్పేది వినండి. వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ అని విన్నాను. వాళ్ళ ముందు నేనెవరో తెలియకుండా వచ్చి పీటల మీద కూర్చుంటే పరిస్థితి గొడవలకి దారి తీస్తుందేమో అని భయంగా ఉంది. నువ్వేం భయపడకు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో తెలియాల్సిన విషయమే కదా. ఈరోజు తెలుస్తుంది. తెలుస్తుంది సరే, మరి అలేఖ్య గురించి అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? సుహాసిని, అక్కడ అమ్మ, నాన్న, తమ్ముడు, భూమి అందరూ ఉంటారు కదా. ఉన్నప్పుడు పరిస్థితి తీరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు వాటి గురించి ఆలోచించకు. నేనన్నీ ఆలోచించానులే. సరే వెళదాం పద. వాళ్ళు వచ్చినప్పుడు పలకరించకపోతే తప్పుగా అనుకుంటారు. మీరు వెళ్ళండి, నేను కొంచెం నిదానంగా వస్తాను. సరే, త్వరగా రా. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. అమ్మా, పూజకి సమయం అవుతోంది. వాళ్ళందరినీ రమ్మనండి. పూజ ప్రారంభిద్దాం. భూమి, మాధవ, మాధవ, సుహాసిని, అందరూ రండమ్మా. రండత్తయ్య గారు. నమస్తే వదిన, బాగున్నారా? బాగున్నాం. నమస్కారం అన్నయ్య. నమస్తే అమ్మా. నమస్కారం చెల్లెమ్మ. నమస్కారం అన్నయ్య. నమస్కారం బావుగారు. నమస్కారం బావగారు. అత్తయ్య, మావయ్య బాగున్నారా? బాగున్నాం బాబు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉండాలి. చూడు, మమ్మల్ని ఎంత చక్కగా పలకరిస్తున్నారు. మాధవ్, వచ్చేసావా? మీరిద్దరూ మాత్రం చూడ చక్కని జంటయ్యా. భూమి చాలా తెలివైంది. అవును రాఘవ, నీ భార్య కనపడట్లేదు.